వెల్కమ్ టు మన గుడివాడ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇన్ఛార్జీలతో ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనుగండ్ల డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ వెల్లడి. రైతు బజార్ కేంద్రంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పేదలకు అన్ని విధాలుగా అండగా నుంచి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరింత ఆదరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి. మన గుడివాడను ప్రేమిద్దాం, పరిశుభ్రంగా ఉంచుదామంటూ యువతకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు విద్యార్థులు యువతతో తనతో కలిసి ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపు. గుడివాడలో కూటమి ప్రభుత్వం ఐక్యతను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే ప్రశంసించడం జరిగిందని గుడివాడ నియోజకవర్గం శాసనసభ్యులు వెనుగండ్ల రాము అన్నారు. నేడు ప్రజావేదిక కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బూత్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ పట్నం నుండి గ్రామస్థాయి వరకు సమన్వయంతో ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి కూటమి ప్రభుత్వంలో గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. డోర్ టు డోర్ సర్వే కార్యక్రమంలో కొంతమంది బూత్ ఇన్ఛార్జీలు వెనుకబడి ఉన్నారని, వారు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తీసుకువెళ్లాలని సూచించారు. కావాలనే పార్టీపై బురద జల్లే విధంగా ప్రతిపక్షాలు చేస్తున్న సోషల్ మీడియా దుష్ప్రచారాలను ఎవరూ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, సమన్వయంతో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి పార్టీ నుండి పూర్తి మద్దతు ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, పట్న టీడీపీ అధ్యక్షులు పండా సాంబయ్య, గుడివాడ రూరల్, గుడ్లవల్లే, నందివాళ్ల మండలాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్దా వెంకన్న విమర్శించారు. ఎమ్మెల్యే విరూపాక్షి దళితుడిపై దాడి ఘటనలో చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారిపేరని, చంద్రబాబు నాయుడు సంక్షేమ పాలన అందిస్తుంటే జగన్ హయాంలో అరాచకాలు, స్కామ్లే జరిగాయని ఆరోపించారు. డిఎస్సీ అంశాన్ని వైసీపీ రాజకీయాలకు వాడుకుంటుందని, చర్చకు సిద్దమని మంత్రి నారా లోకేష్ చెప్తున్నప్పటికీ వైసీపీ నాయకులు తప్పించుకుంటున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థను గత ప్రభుత్వమే నీరుగార్చిందని, ఆధారం లేకుండా ఆరోపణలు చేయకుండా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. అంబాసిడర్ ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈయన దాదాపు లక్షల కోట్లు దోచుకుంటే ఈడీ 43,000 కోట్లు సీజ్ చేసింది. దానికి మెగా స్కామ్ మళ్ళీ లోకేష్ గారిది. కోట్లు ఉన్నాయి కదా, మీరు చేసిన ఆరోపణలపై హైకోర్టు జోక్యం చేసుకొని డిఎస్సీ ప్రక్రియని నిలిపివేయలేదే. ప్రభుత్వం కూడా ఆ ప్రక్రియని పారదర్శకంగా చేసింది. కాబట్టి ఇవాళ ఎవరు దాని మీద మాట్లాడడానికి లేదు. మీరు రాజకీయం చేస్తున్నారు, దీని మీద రాజకీయం చేస్తున్నారు. మీ రాజకీయాలు ఉండే పరిస్థితిలో లేరు. చూస్తున్నాం, మహిళల ఎస్ఐ మీద ఎలా చేశారు, అంత దారుణం చేశారు. మహిళా ఎస్ఐని కూడా చూడకుండా అసలు ఒక ముఖ్యమంత్రిగా మీరు ట్వీట్ చేసే ముందు మీకు అవగాహన లేనటువంటి ఎన్నో చేస్తున్నారా? ఇప్పుడు ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని పక్కన పెట్టుకోవాలన్నా ట్వీట్ చేయాలి. నాకున్న అవగాహన కూడా మీకు లేకపోతే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏం పనిచేశారు, ఎలా చేశారు? కోర్టు ఎందుకు డిఎస్సీని రద్దు చేయలేదు చెప్పండి? ఎంపీగా ప్రక్రియ ఎందుకు కొనసాగింది చెప్పండి? మీరు వేలాది మంది అభ్యర్థుల నియామకాలు ఎందుకు పూర్తయ్యాయి? జగన్ గారు మీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులు డిఎస్సీ కోసం ఎదురు చూశారు. ఇప్పుడు దళితుల మీద దాడి చేస్తే పోలీసులు కేసు పెట్టరా? అతను వెళ్ళాడు, ఫస్ట్ స్టేషన్కి వెళ్ళాడు, కేసు పెట్టాడు. కేసు పెడితే ఎమ్మెల్యేకి ఒక రాజ్యాంగం, మామూలు వ్యక్తులకు ఒక రాజ్యాంగం ఉంటుందా? అరే క్లియర్గా కనబడుతుంది దాడి చేసినటువంటి విధానం. దాడి చేయగానే వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆయనతో పాటు 14, ఆయనతో పాటు ఇంకో 14 మంది మీద పెడితే రిమైండ్కి ఎవరు పంపిస్తారండి? రిమైండ్కి ఎవరు పంపిస్తారు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పంపిస్తారా?
జడ్జి గారు పంపిస్తారు. ప్రభుత్వం రిమైండ్ పంపిస్తుందంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి మేమేం తప్పుడు కేసు పెట్టలేదు కదా. మేము అక్కడ జరిగినటువంటి విషయం ఏదైతే ఉందో గురునాథం ఆ కేసు పెట్టాడు. పార్టీకి కూడా తెలియదు. కేసు పెడితే దాని మీద యాక్షన్ కేసు పుటప్ చేశారు పోలీసు వారు చేస్తే ఆయనకి జడ్జి గారికి తెలుసు అది రిమైండ్ వేయాలా లేదా బెయిల్ ఇవ్వాలా ఏం చేయాలో. అది రిమైండ్కి పంపించే కేసు. రిమైండ్కి పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో రిమైండ్కి పంపించారని ట్వీట్ చేస్తారండి. తెలుగుదేశం పార్టీ అరాచక పాలన అంటారండి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి మారిపోయారు. సంక్షేమం అంటే చంద్రబాబు గారు అంటే సంక్షేమం. అరాచకం అంటే జగన్మోహన్ రెడ్డి అంటే అరాచకం. అది ప్రజలందరికీ తెలుసు. దాని మీద ట్వీట్ చేయడం అనేది చాలా దారుణం. అలాగే టీడీపీలో రాళ్ళతో దాడి చేయించారు. నాగరాజు ఇంట్లో దూరి దాడి చేయడం అనేది తో పాటు స్థానిక నేత పొన్న పురుషోత్తం గారిని కూడా ఇంట్లో వస్తువుల్ని ధ్వంసం చేశారు. క్లియర్గా ఉన్నాయని. చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు టిడ్కో కాలనీ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మహిళలకు 33% రిజర్వేషన్ అందించే విషయంలో బీజేపీ పార్టీ కావాలనే లిమిటేషన్ ముడిపెట్టి మహిళలకు అన్యాయం చేస్తున్నారంటూ ప్రజా సంఘాల సమన్వయ కమిటీ నాయకురాలు అరుణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాలు వెంటనే ఈ బిల్లును అమలు చేయాలని, దీనికి అన్ని పార్టీల్లో మద్దతు తెలపాలని, లేని పక్షంలో మహిళా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని చెప్పి మహిళలు 30 ఏళ్లుగా పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 10 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ మహిళా వ్యతిరేక అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాలు డీలిమిటేషన్ పేరుతో రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది అన్యాయం. కాబట్టి వెంటనే చట్టసభల్లో మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని చెప్పి కోరుతున్న మహిళా సంఘాలకి మా పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. 2029లో ఎలక్షన్లకి ఎంపీ, ఎమ్మెల్యేలుగా మహిళలకు చేసే అర్హత ఉంది. కాబట్టి ఆ అర్హతని వాళ్ళకి ఇచ్చేలా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్ గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. Manager needed in Gudivada, Krishna district for Dr. Loya. Candidates should have good work ethics, good education qualifications and English communication skills. Should be living in Gudivada. Salary is 3,60,000 plus 18,000 per year. Increment in salary every year 60,000 for 2 years. Year-end performance bonus likely 1 month salary. Interested candidates can contact Dr. mohanloya@gmail.com. Welcome back. పేదల వైద్యానికి సీఎం చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మండలి బిర్దాప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. 67 మంది లబ్ధిదారులకు 80,98,743 రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది. ఇప్పటి వరకు
1,616 మంది లబ్ధిదారులకు 13,62,15,327 రూపాయల సీఎంఆర్ఎఫ్ సహాయం కింద అందజేసినట్లుగా తెలిపారు. అంబటి వెంకట బసవరాజు, దాసరి రాజ్యలక్ష్మి, వర్రే సతీష్ బాబు, పరిసే శ్రీలత, ఓకే. ఆపరేషన్ జరిగి పాప పుట్టింది. మాకు 29,000 సీఎం గారి ఫండ్ ద్వారా వచ్చింది. బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు. ధన్యవాదాలు. మరి చల్లపల్లి ఆఫీస్ చేయించుకున్నాం. బాబు గారి ద్వారాగా సీఎం పన్ను పెట్టుకున్నాం. ఇవాళ మాకు దానికి సంబంధించి అమౌంట్ ఇచ్చి చెక్ ఇచ్చారు. నా పేరు అశోక్ కుమార్ అండి. మాది మల్లంపల్లి ఘంటసాల మండలం. నాకు బైక్ యాక్సిడెంట్లో కాలుకి డ్యామేజ్ అయితే నేను మన ఎమ్మెల్యే గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి సీఎంఆర్ఎఫ్కి పెట్టుకున్నాను సార్. నాకు 42,499 రూపాయలు సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ వచ్చింది సార్. నేను ఎప్పుడు ఈ మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గుడివాడను పరిశుభ్రమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు యువత, విద్యార్థులు చురుకైన భాగస్వామ్యం అందించాలని గుడివాడ శాసనసభ్యులు వెనుగండ్ల రాము పిలుపునిచ్చారు. ఇటీవల పలు సందర్భాల్లో యువతతో సమావేశమైన ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లపై చెత్త వేయటం సర్వసాధారణంగా మారిందని, ఈ పరిస్థితి మారాలంటే నేటి యువతలోనే అవగాహన పెరగాల్సినటువంటి అవసరం ఉందన్నారు. రాబోయే తరాలకు పరిశుభ్రమైన సమాజాన్ని అందించాలంటే ఈ తరం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గుడివాడను స్వచ్ఛ గుడివాడగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తాను తొలి రోజు నుంచే కృషి చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం కొంతమేర మార్పు కనిపిస్తున్నప్పటికీ పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా పరిశుభ్రతపై మరింత చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో యువత స్వచ్ఛందంగా గ్రామాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం, పట్టణాల్లో రోడ్లు పరిశుభ్రతకు సహకరించడం వంటి కార్యక్రమాలు పాల్గొనాలని ఎమ్మెల్యే సూచించారు. పరిశుభ్రమైన గుడివాడ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి అందరూ కలిసి పనిచేస్తే లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చని వెనుగండ్ల రాము పేర్కొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ బాటిల్ తాగుతాం, తాగి మనం జాగ్రత్తగా చూసుకుని దాన్ని ఒక కాలువల పక్కన ఉన్న మురికాలలో ఇసరటానికే ట్రై చేస్తాం. ఒక చాట పెడతాం కానీ దీంట్లో పెడతాం కానీ అవన్నీ పనికొచ్చేటి చేయడం కానీ మనం ఎవరు చేయట్లేదు. ఇలాంటివన్నీ కూడా చేంజెస్ అవ్వాలి. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వెళ్ళి కాలువలు ఉందని దేనికి నీళ్ళని తీసుకెళ్తానికి కానీ మురికి కాలువలు ఉన్నాయి. మనం వేసే చెత్త మొత్తాన్ని తీసుకెళ్తానికి మురికి కాలువలు వాడకూడదు. అది కూడా మీకు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ గుడివాడ డెవలప్మెంట్లో పాల్గొందాం, నేను ఉంటాను అనుకున్న ప్రతి ఒక్కరికి నాకు ఆహ్వానం ఇదే చెబుతున్నా. నాకు యూత్ చాలా ఇంపార్టెంట్. మీరందరూ ఎంతమంది ముందుకు వస్తే అంత బాగా మనందరం కలిపి గుడివాడ అభివృద్ధి చేసుకుందాం. మీ పార్టిసిపేషన్ కూడా నేను కోరుకుంటున్నాను. మీరందరికీ తప్పకుండా రండి. ఆఫీస్ ఎప్పుడు ఓపెన్ అయి ఉండదు, నేను ఇక్కడే ఉంటా. సమస్యల గురించి పొద్దాక వస్తూనే ఉంటారు వాళ్ళు వీళ్ళు, కానీ ఏం చేద్దామని చేయగలిగిన వాళ్ళు, ఏమైనా చేద్దామని చేయగలిగింది కూడా మీరే. ముందుకి ఏదైనా కొత్తగా ఆలోచించగలిగింది కూడా మీరే. ఈ మార్పు కోరుకునేది కూడా మీరే. భవిష్యత్తు మీరే గుడివాడికి. ఇదా ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే అదే ఇష్యూని మనకి ఎప్పటిదాకా దొరికిన చోట ఓకే. కాలం పక్కన మాత్రం చెత్త వేయకూడదు. చెత్త వేస్తే కనుక ఎవరైనా ఇంటి ముందు వేసుకోమనండి, ఇదేనా వేసుకోమనండి. థ్యాంక్ యూ. మరి పెట్టండి, మీరే ఫిక్స్ చేయండి. నెక్స్ట్ వీక్లో ఎనీ డే, శనివారం పెట్టుకున్నా, నెక్స్ట్ శనివారం, సాటర్డే పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు ఉయ్యూరు రైతు బజార్లో రాయితీపై సన్నబియ్యం అమ్మకాల కేంద్రాన్ని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం ధరలు పెరగడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు బియ్యం కొనుగోలులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యాన్ని రాయితీ ధరలకు అందించాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. ప్రజలకు 2 రకాల సన్నబియ్యాన్ని కిలో
రూపాయలు 58 ధరలకు అందుబాటులో ఉంచినట్లుగా వెల్లడించారు. ఈ పథకం ద్వారా సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యం తక్కువ ధరకే లభిస్తుందని, కుటుంబంపై ఆర్థిక భారం తగ్గుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతు బజార్ నిర్వాహకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఈ రోజున ధాన్యం ధరలు బాగా పెరగటంతో తగ్గింపు దిశగా చర్యలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అన్ని రైతు బజారుల్లో కూడా నాణ్యమైన సన్న బియ్యం తక్కువ ధరకి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా అందించడం జరుగుతోంది. సుమారుగా 10-12 రూపాయలు తగ్గించి కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ రోజు కంకిపాడులో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అలాగే అన్ని చోట్ల కూడా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా నిన్న మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు విజయవాడలో ప్రారంభించడం జరిగింది. ఇదే కాదు, ధాన్యం ధరలు పెరగడంతో ధాన్యం ధరలు తగ్గించి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పంట కొనుగోలు విషయంలో కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా, మామిడి పంట అవ్వచ్చు, మిర్చి అవ్వచ్చు, లేకపోతే ధాన్యం అవ్వచ్చు, ఎప్పటికప్పుడు రైతుల నుంచి సమాచారం సేకరించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎక్కడైనా నష్టపోతా ఉన్నారు అని అంటే ప్రభుత్వం దాన్ని భరించి ఈరోజు కొనుగోలు చేయటం జరుగుతోంది. అలాగే ధరలు పెరిగితే వినియోగదారులకి తగ్గించి సరఫరా చేయటం జరుగుతోంది. ఇది ఒక కూటమి ప్రభుత్వం వలన ఇది సాధ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్ ఇన్ఛార్జీలతో ప్రజావేదిక కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వెనగండ్ల. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటూ వెల్లడి. రైతు బజార్ కేంద్రంగా పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించే చర్యలు ప్రభుత్వం చేపట్టిందన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పేదలకు అన్ని విధాలుగా అండగా నుంచి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మరింత ఆదరించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి. మన గుడివాడను ప్రేమిద్దాం, పరిశుభ్రంగా ఉంచుదామంటూ యువతకు దిశానిర్దేశం చేసిన ఎమ్మెల్యే వెనుగండ్ల. స్వచ్ఛ గుడివాడ రూపకల్పనకు విద్యార్థులు, యువతతో తనతో కలిసి ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపు. ఇది ఈ రోజు మన గుడివాడ న్యూస్. తిరిగి రేపటి న్యూస్ లో కలుద్దాం. ప్రతిరోజు వార్తలు వీక్షించేందుకు మన గుడివాడ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి.